హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. నాలుగో స్కందం 9వ అధ్యాయం వరకు మనం ముగించుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం, చిన్న అధ్యాయమే. అది కూడా ఈరోజు మనం ముగించేయచ్చు. సో 9వ అధ్యాయంలో ధ్రువుడి యొక్క తపస్సుకి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, భగవంతుని కీర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఆ ఆయన్ని తన శంకుతో తాకగా నుదుటి పైన సో ధారలాగా ఆయన ప్రార్థనలు వచ్చాయి. సో ధ్రువుడి ప్రార్థనలో తాను ఏ విధంగా తన ఇంద్రియాల నిద్రావస్థలో నుంచి నిజంగా ప్రాణం పోసుకున్నాయని చెప్పాడు. అలాగే ఆ బౌద్ధుల యొక్క మాయ, ఈ త్రిగుణాల మాయ కారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ ప్రపంచం ఒక్కొక్కలాగా ఒక వస్తువు ఒక్కొక్కరు ఒక విధంగా ఆకర్షిస్తూ ఇక్కడే వాళ్ళని మాయలో పెడుతుంది. సో బ్రహ్మ బ్రహ్మ సైతం ఈరోజు అంత జ్ఞానం పొంది సృష్టిస్తున్నాడు అని అంటే అది కూడా కేవలం అది ఆ భగవుడి యొక్క ఆశ్రయం తీసుకున్నాడు కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళు ఆ భగవంతుడు మన ముక్తి కోరే వాళ్ళు మరి ఆయన ఆశ్రయాన్ని ఎలా మరవగలుగుతారు? ఆయన పాదపద్మం ఎలా మరవగలుగుతారు? ఎవరు మరవలేరు. ఆయన కల్పవృక్షము అంటే ఏ కోరికైనా తీర్చగలుగుతాడు. ముఖ్యంగా ముక్తిని ప్రదాత అయినటువంటి ఆయన్ని మూర్ఖులు నరకంలో ఉన్నా కూడా వాళ్ళు భౌతిక వరాల కోసమే వాళ్ళు ప్రార్థిస్తారు అని చెప్పి ధ్రువుడు చెప్పడం జరిగింది. ఆ పాదపద్మాల పైన ధ్యానం కావచ్చు, లేదా భక్తుల నుండి లీలాశ్రవణం కావచ్చు, వాళ్ళు ఇంకా ముక్తి పొందక ముందరే కేవలం ధ్యానంతో లేదా భక్తుల నుండి కథాశ్రవణంతో వాళ్ళు పరమానందాన్ని పొందొచ్చు అనమాట. బ్రహ్మానందాన్ని కంటే మించిన ఆనందాన్ని పొందొచ్చు. ఏది శరీరం వదలక ముందరే జీవిస్తూ ఉన్నప్పుడు పాదపద్మాలని దర్శిస్తూ నిరంతరం అదే ధ్యానంలో ఉంటూ లేదా శుద్ధ భక్తుల యొక్క లీలాశ్రవణంలో ఉండగలిగితే వాళ్ళు పొందేటువంటి ఆనందం అది బ్రహ్మంలో ఐక్యమవడం కంటే కూడా చాలా చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ ఆ, సేవలో ఉన్నప్పుడు సే సేవలో ఉంటూ మనం కథాశ్రవణాన్ని వినేటువంటి వచ్చేటువంటి ఆనందం ఈ ఆ నిరాకార బ్రహ్మలో ఐక్యమవడంలో ఇటువంటి ఆ ఏ విధంగానూ పోల్చలేమన్నమాట. ఇంకా స్వర్గం కోసం పోట్లాడే వాళ్ళ గురించి ఇంకేమని చెప్పాలంటున్నాం. ఆయన కోరుకునేదంతా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఎల్లప్పుడూ ఉండాలని, ఆ లీలామృతాన్ని తాగుతూ ఎప్పుడు ఆ మత్తులో మాత్రమే తాను సులభంగా ఈ భయంకరమైనటువంటి భవసాగరాన్ని దాటగలని చెప్తున్నాను. అందుకే కృష్ణుడు కూడా 10వ అధ్యాయం 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత క్షమాం నిత్యం తుష్యంతి చారణం. సో పరస్పరం నా గురించే తలుచుకుంటూ నా గురించే చర్చించుకుంటూ కథలు కథలుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ తృప్తి ఆనందాన్ని పొందగలుగుతారు. సో ఎవరి పాదపద్మాలు బహుళ యొక్క పాదపద్మాలు నిరంతరం వాళ్ళ హృదయంలో ఆ పెట్టుకుంటూ ఆ సుగంధాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో అటువంటి వాళ్ళ సాంగత్యంలో శరీరము, పిల్లలు, స్నేహితులు, గృహం, ఐశ్వర్యం ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోరండి. సో దాని ముందర ఇవన్నీ చాలా పేలవం అయిపోతాయండి. సో ఇంత ముందు కూడా నేను చాలా రూపాలు చూశాను. మీ రూపాన్ని కూడా నేను విగ్రహాల్లోనూ వివిధ వివిధ మాధ్యమాలు నేను చూశాను. కానీ ఇప్పుడు మీ మీ యొక్క దర్శనం ఏదైనా అనుభవిస్తున్నావు, ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలా అనుభవించలేదు అని చెప్తున్నాను అనమాట. తర్వాత గర్భదక్షాయి గురించి ఆయన నాభిలో వచ్చినట్టు బ్రహ్మ ఎలా ప్రకటమయ్యాడో, అంటే ఏ విధంగా బ్రహ్మ కంటే భగవంతుడు కృష్ణుడు లేదా విష్ణువు చాలా చాలా ఆ, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు. తర్వాత భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని చక్కగా ధ్రువుడు వర్ణిస్తాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా మంది భగవంతుడు జీవుడు ఒకటే, ఆత్మ పరమాత్మ ఒకటే అనే వాళ్ళకి
వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ తేడాన్ని, పరమాత్ముడు జీవుడు వేరు వేరు లక్షణాల పరంగా ఒకటి ఉండొచ్చు, కానీ వాళ్ళు పరిమాణంలో చూస్తే కనుక భగవంతుడు చేసే కార్యాలు అనంతం, జీవుడు అణువు అంతే. కాబట్టి మీ వివిధ శక్తులచే ఆ, ఈ భౌతిక సృష్టికి అవే మూలము, ఏకము, అనంతము, ఆద్యము, ఆనందం అని మార్పు రహితం. సో ఎవరైతే ఎటువంటి ఇంకా వేరే వాటిపై ఆధారపడకుండా, వేరే వాటి నుంచి ఆశించకుండా, ఎటువంటి కోరిక లేకుండా నీ భక్తియుత సేవలు నెలకొన్న వాళ్ళకి నీ పాత పద్మాలు దొరకడమే వరం అన్నమాట. ఆ ఆ దీవెనలు, అన్ని దీవెనల యొక్క అత్యున్నతమైనటువంటి వరం ఏంటంటే వాళ్ళకి ఆ రూపం దర్శించుకోవడం. ఆయన ధ్రువుడు అన్నాడు, నాలాంటి అజ్ఞాన భక్తులకు మీరు ఆవులాగా నేను దూడని, సో నిరంతరం మీరు నన్ను పోషించాల్సిందే, మీ రక్షణ వల్లనే నేను ఇక్కడ కొనసాగలుగుతాను. సో అన్న పాయింట్ లో కూడా ఆయన ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. సో తర్వాత మనకు తెలిసిందే, ధ్రువుడికి వరాలు ఇచ్చారు భగవంతుడు. ధ్రువుడి యొక్క భావన తగినట్టుగా ఆయన భగవంతుడు 36,000 నువ్వు ఇక్కడే పాలిస్తావు, ఆ తర్వాత నీకు ధ్రువలోకం నీకు ఇవ్వబడుతుంది, నువ్వు ధ్రువలోకానిలో ప్రవేశిస్తావు, ఆ ధ్రువలోకానికి నా లోకానికి ఎటువంటి భేదం లేదు అని చెప్తూ ఆ చివరికి నువ్వు దానాలు యజ్ఞాలు అన్ని చేసి మరణ సమయంలో నువ్వు నన్నే తలుచుకుంటావు అని చెప్పి ఆ ధ్రువుడిని ఆ ఆశీర్వదిస్తూ ఆ వరాలన్నీ కూడా ఇస్తారని. దానికి ధ్రువుడు విచారాన్ని లేదా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. సో నేను వెంటనే భగవంతుడి యొక్క సాంగత్యాన్ని, భగవంతుడి యొక్క సేవని, వ్యక్తిగత సాంగత్యాన్ని నేను కోరుకున్నప్పుడు నా యొక్క ఆకాంక్షలు, కోరికలు, నా యొక్క మనసులో ఎక్కడో ఒకక్కడ భౌతిక ఛాయలు ఉండుంటాయి. అందుకే భగవంతుడు నాకు ఇక్కడే ఉండమనేటట్లుగా, ఇక్కడే పాలించమని, నా యొక్క ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఇంకొంచెం నాకు దూరం చేశాడు, చాలా సమయం పట్టినట్టు అయ్యేటట్టు ఉంది అని చెప్పి ఆ, అసహనాన్ని, ఆ, అలాగే తన బాధని, తన ఆందోళనని తను వ్యక్తం చేస్తూ, ఇది ఒక మరణించిన వ్యక్తి ఒక మందులాగా ఏ విధంగానే ఎట్లయితే పనికిరావు, నేను కూడా ఒకప్పుడు ఈ పనికిరాని వస్తువుల గురించి నేను ప్రార్థించాను అని చెప్పి తనలో తాను ఎంతో బాధను అనుభవిస్తూ తనలో తాను మాట్లాడుకుంటుంటాడు అన్నమాట. నేను భగవంతుడి వ్యక్తిగత సేవకి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు నాకు పగిలినటువంటి గాజు గొడుగులు లాంటి సంపద, ప్రేరేపకత కోసం పాకులాడాను. సో వాటిని నాకు భగవంతుడు మళ్ళీ నాకు అందించాడు అని చెప్పి చాలా బాధపడుతున్నాను. ఆ తర్వాత ధ్రువుడు తిరిగి రావడం, గొప్పగా ఘన స్వాగతం పలకడం, ఉత్తానపాదుకి ఉత్తానపాదు తానే ఎదురెళ్ళి ధ్రువుడిని తీసుకురావడం, మేళతాళాలతో తీసుకురావడం, సురుచి, సునీతి, ఉత్తమ వీళ్ళందరూ ఒకే పల్లకిలో వెళ్ళడం, తర్వాత సురుచి స్వయంగా ఆశీర్వదించడం. మనం కూడా చెప్పుకున్నాం, ఒక భక్తుడి పట్ల ప్రతి జీవరాశి, ఒక భక్తుడి పట్ల ఏ జీవరాశి అయినా సరే ఆ మైత్రితో ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే భక్తుడి హృదయంలో ఉన్న పరమాత్ముడు, అలాగే ఏ జీవరాశిలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే కాబట్టి పరమాత్ముడు. సో ఎప్పుడైతే భక్తుడు ఉంటాడో అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు భక్తుడికి హాని చేయలేరు. సో అటువంటి మనస్తత్వానికి, అటువంటి స్వభావానికి వాళ్ళు గురవుతారు అన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత నగరం అంతా ఆయన్ని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ ఆయనకి ఎంతో గొప్పగా స్వాగతం పలికారు అన్నమాట. సో చివరికి ఆయన తన భవనంలో ప్రవేశించారు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే ఉత్తానపాద మాత్రం వెంటనే తన యొక్క
స్థితిని అర్థం చేసుకొని ఆయన వానప్రస్థానికి సిద్ధమైపోతాడు అనమాట. కాబట్టి ఉత్తానపాద ఇమ్మీడియట్ గా వెంటనే ధ్రువుడికి పట్టాభిషేకం చేసేస్తాడు అనమాట. పట్టాభిషేకం చేయంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పదో పదో అధ్యాయంలో మనం ప్రవేశించాము. మనం ఏమో మన సుదీర్ఘంగా కొంత దీని గురించి మనం చర్చించుకున్నాము. ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యతలన్నిటిని కూడా మనం ఆ, మన పిల్లలకి అప్పచెప్పేయాలి. మన మనసుని పూర్తిగా భగవంతుడిపై కేంద్రీకరించాలి. అందుకే వానప్రస్థంలో మనం గమనిస్తే, వర్ణాశ్రమంలో మనం కానీ గమనించామనుకోండి, బ్రహ్మచారి, వానప్రస్థము, సన్యాసం, ఈ మూడు భగవంతుని తలుచుకుంటూ ఉన్నాయి. అంటే మానవ జీవితంలో మూడు భాగాలు భగవంతుని తలుచుకుంటున్నాయి. ఒక గృహస్థ జీవితంలో మాత్రమే కొద్దిగా అవకాశం ఉందన్నమాట. ఎంతో కొంత ఇంద్రియ తృప్తికి మనకి అవకాశం ఇచ్చేటువంటి ఒక ఒక కాలం అది. అది కూడా ఆ ఇంద్రియ తృప్తి కూడా దేనికి అని అంటే, ఒక మంచి సంతానాన్ని కానీ వాళ్ళని భగవద్భక్తుల యొక్క చైతన్యంలో పెంచాలి అని, ఆ ఒక్క ఉద్దేశంతోనే మనం పిల్లలు కనాలి. ఆ పిల్లలు కన్న పిల్లలు వాళ్ళు భగవద్ చైతన్యంలో వాళ్ళు ఎదగాలన్నమాట. అప్పుడే నెక్స్ట్ తరం, నెక్స్ట్ సమాజం అద్భుతంగా ఉంటుందండి. సో కాబట్టి ఉత్తానపాద ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన సమయం రాగానే తగిన గుణాలతో ఉన్నటువంటి ధ్రువుడు, గొప్ప గుణాలు కలిగినటువంటి ధ్రువుడు ధ్రువుడిని వెంటనే పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన వెంటనే అతను వెళ్ళిపోయాడు. ఉత్తానపాద కనీసం ధ్రువ మహారాజు పెళ్లి దాకా కూడా వెయిట్ చేయలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఉత్తానపాద ఆత్మసాక్షాత్కారం కొరకు ఎంత ఆతృతగా ఉన్నారో మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో మనం పిల్లలు చదువుకొని ఒక 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 దాంట్లో సెటిల్ అవ్వాలా, సెటిల్ అయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు జరగాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఆ మనవరాళ్ళ కనాలి, అప్పుడు దాకా నేను ఉండాలి, అప్పుడు దాకా నేను ఉండి తర్వాత చూస్తాము, ఇదంతా నా బాధ్యత కదా, ఇదంతా మన బాధ్యత కదా అన్నట్టుగా అదాగే మనం 60, 70, 80 సంవత్సరాలు ఎట్లా గడిపేస్తున్నాం. తద్వారా 80 సంవత్సరాలు మనం ఎవరి మీద ఆసక్తి ఉంటుందో ఇంకా మరణ సమయంలో కూడా వాళ్ళే మనకు గుర్తుంటారు. కాబట్టి ఇక్కడ ఉత్తానపాద మనకు నేర్పిస్తున్నాడు, మనకి వయసు అయ్యే కొంది మనము మనం ఎంతో ఆసక్తిగా ఉన్నామన్నమాట, మనం ఎంతో ఆతృతగా ఉండాలి. ఎందుకంటే కావాల్సిన శక్తి ఇచ్చాము, ఎంతో కొంత వనరులు మనం సమకూర్చాము, పిల్లలకి కొంత తెలివితేటలు ఇచ్చాము, సమాజంలో మంచి చెడు అంటే కొంతవరకు మనం నేర్పించాం. కాబట్టి ఇంక మీదట అది వాళ్ళ బాధ్యత అన్నమాట. వాళ్ళు మంచి చెడు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎక్కడెక్కడ అవసరమో వాటిని వినియోగించుకొని ముందుకెళ్తూ ఉండాలి. ఎల్లకాలం మనం వెనకాలండి, ఎల్లకాలం వాళ్ళు ఏదో మన మీద ఆధారపడుతున్నట్టు మనం భావించామనుకోండి, వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు స్వతంత్రులుగా, వాళ్ళు ధైర్యంగా వాళ్ళు జీవించలేరు. ఎట్లయితే ఇప్పుడు ఉత్తానపాద తగిన తగిన విధంగా ధ్రువ మహారాజుని సరిగ్గా పెంచి విలువిద్యలు అన్నిటిని నేర్పించి, అలాగే రాజతంత్రం అన్నిటిని కూడా తగిన వాళ్ళతో నేర్పించి సో వెంటనే తప్పుకున్నాడు అంతే. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక బాధ్యతగా ధ్రువ మహారాజు ఇంకా చూసుకోవాలి. కానీ ఇక కనీసం వెయిట్ కూడా చేయాల. ఎందుకంటే నా సమయం అయిపోద్ది, నేను ఎంతకాలం ఇంక నేను ఉంటా నాకు తెలియదు, నాకు ఆల్రెడీ వాళ్ళ ప్రశ్నలోకి వచ్చి నేను ఇంక రేపు మరణం ఎంతకాలం ఉంటుందో నేను చెప్పలేము అనే భావంలో ఉత్తానపాద కనీసం పెళ్లి దాకా కూడా లేడు అనమాట. అందుకనే ధ్రువుడికి పట్టాభిషేకం చేసి కళ్యాణం వరకు కూడా ఆగకుండా వనానికి వెళ్ళిపోయాడు ఉత్తానపాదు. ఇవన్నీ మనకి గుర్తు చేస్తాయి అన్నమాట. భాగవతంలో ఉన్నటువంటి ఆ నాకు తెలిసి చాలా వరకు సన్నివేశాలు రాజులు వాళ్ళు వాళ్ళ సమయం రాగానే, అలాగే పెద్దలు కూడా, నేను చెప్పిన రాజుల గురించే కాదు, పెద్దలు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీల్ని అప్పచెప్పేయడం, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం.
వాళ్ళ కోసం వాళ్ళు జీవించడం ఇంత అన్నమాట. తర్వాత కొంతకాలానికి ధ్రువుడి యొక్క ఆ, పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళకి కూడా వారసులు వచ్చారనమాట. సో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ధ్రువుడు. ఒకరు బ్రహ్మి, అతనికి ఇద్దరు పుత్రులు పుట్టారు. ఆమెతో ఇద్దరు పుత్రులు అన్నాడు. ఒకరి కల్ప, ఇంకొకరు వచ్చి వత్సర. ఇద్దరు పేర్లు. ధ్రువుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఐలా. సో ఒక పుత్రుడు, ఒక పుత్రిక. పుత్రుడి పేరు ఉత్కల అన్నమాట. ఇది మొత్తంగా ధ్రువుడు పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ వారసుల గురించి చెప్పబడింది. సో ఆ తర్వాత ఒక యక్షుడి వేటలో, ఇది వేరే సన్నివేశం అన్నమాట. కాలక్రమంలో ఇంకా ధ్రువుడు చాలా మంది ఇంకా చక్కగా ఆయన పాలిస్తూ ఆ, అందరినీ ప్రజల్ని తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ చక్కగా పోతూ కాలం ముందు నడుస్తూ ఉన్న క్రమంలో ఒకసారి ఏం జరిగిందంటే, యక్షుడి యొక్క వేటలో ఉత్తమ మరణించాడు. ఉత్తమ అంటే ఎవరు? ధ్రువుడి యొక్క తమ్ముడు, అంటే సురుచి కుమారుడు. సో యక్షులు వాళ్ళు ఏదో వేటాడడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడో వాళ్ళ మధ్య కొంత విభేదాలు తలెత్తాయి, ఉత్తముడికి యక్షుడికి. సో యక్షుడు ఆ వేటలో ఉత్తముడు చంపబడ్డాడు. అయితే సురుచి కూడా కాలక్రమంలో ఉత్తమాన్ని తలుచుకుంటూ ఆమె కూడా మరణించింది. మనం కానీ గమనిస్తే ఫస్ట్ లో ధ్రువుడు ఇది కోరుకున్నాడు. అంటే వాళ్ళ అంతు చూడాలి నేను అన్నట్టుగా ధ్రువుడు కోరుకున్నాడు. కానీ తర్వాత భగవుడు సాక్షాత్కారం పొందిన తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత, తను పూర్తిగా మారిపోయిన తర్వాత తర్వాత మనకు తెలిసిందే సురుచి ఏ విధంగా ఆ ధ్రువుడిని ఆశీర్వదించింది. ఉత్తమ వాళ్ళిద్దరు కౌగిలించుకున్నారు. ఇంకా తర్వాత ప్రశాంతంగా జీవితం గడుస్తా ఉంది. కానీ సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఈ సన్నివేశం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పిన ధ్రువుడు మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఉత్తముని తన తమ్ముడిగా భావించినందుకు ఇప్పుడు ఉత్తముడిని అయితే ఎవరైతే చంపారో వాళ్ళ మీద కక్ష కట్టడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఇప్పుడు ధ్రువుడు. ఎవరితో అంటే యక్షులతో ధ్రువుడు తన యుద్ధాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా నా తమ్ముడిని చంపారు అనే ఇదిలో ధ్రువుడు ఇంకా వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడు అనమాట. ఎప్పుడైతే ధ్రువుడు ఈ వార్త వినడంతో కోపగ్రస్తుడై యక్షుల నగరానికి అలకాపురికి వెళ్ళాడు. సో అలకాపురి అనేది యక్షుల యొక్క రాజ్యం అన్నమాట. సో అలకాపురికి వెళ్ళాడు. యక్షుల మీద యుద్ధం చేసి తన తమ్ముడికి మనశ్శాంతి కలిగించాలని చెప్పేసి, లేదా ఆత్మశాంతి కలిగించాలని చెప్పేసి. జనరల్ గా మనకు తెలిసిందే, క్షత్రియులు కొద్దిగా రోషంలో ప్రతీకారానికి వాళ్ళు ఒడిగడతారు. అది మనకు ఒక డౌట్ వస్తుంది. ధ్రువ మహారాజుకి భక్తుడైపోయాడు కదా, దానికి శారీరకమైనటువంటి ఈ యొక్క స్పృహ, కానీ ఆయన పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి శారీరకమైనటువంటి సంబంధంలో తాను ఎటువంటి ఆగ్రహావేశాలకు గురి కాకూడదు కదా. అలాంటప్పుడు ధ్రువుడు కేవలం తన తమ్ముడు చనిపోయాడు అని చెప్పేసి ఏ విధంగా తాను వెళ్ళి యక్షుల మీద దాడికి వెళ్తున్నాడు అంటే, తాను నిజానికి ఆత్మసాక్షాత్కారం పొందాడా, లేకపోతే పూర్తి స్థాయిలో తాను ఇంకా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేదా అని. ముఖ్యంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఆత్మసాక్షాత్కారం పూర్తిగా పవిత్రం కాలేదు. పూర్తిగానే పవిత్రంగా అయ్యుంటే భగవంతుడు అక్కడే తనకి వరం ఇచ్చేటప్పుడే తనకి అప్పటికప్పుడే తనకి వైకుంఠం ఇచ్చేసేవాడు. ఇంకొంత ఈ కాలను పాలించు అన్నప్పుడే అక్కడ కొంత అతను ఇంకా ఎక్కడో కోరికలు ఉన్నాయి. అదే, లేదా గతంలో తన వాసనలు తన పూర్తి స్థాయిలో అవి తన హృదయం నుంచి బయటికి పోలేదు. మేబీ 0.0000001% ఉండొచ్చు. చూసారా అంత అంటే ఏమాత్రం
పరిగణలోకి తీసుకునేంత అంత శాతం ఒక మనిషిని ఈ భూప్రపంచం మీదే ఈ భౌతిక సృష్టి మీద ఉండిస్తుందంటే ఆలోచించండి. అప్పుడు మన హృదయంలో ఎంత ఉంది, ఇదంతా పవిత్రడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో. సో కాబట్టి ఆ కోపానికి గురయ్యాడు. పైగా తన కోపానికి కొంతవరకు న్యాయం ఏంటి అని అంటే, జస్ట్ తమ్ముడనే కాదు, సో తన ప్రజల్లో ఒక భాగమైనటువంటి తన తమ్ముడిని సో యక్షులు దాడి చేయడం. అంటే తన ప్రజలను తాను కాపాడుకోవాలి, లేదా తన ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించడం. అది ఒక రకంగా మనం చూడొచ్చు. రెండో రకంగా చూస్తే మాత్రం మేబీ ఇంకా లోపల ఇంకా కొంత ఆ, కామక్రోధ మోహమత్స్యాలు ఇంకా కొంత పూర్తి స్థాయిలో అవి ఆ, ఆ, తీయబడలేదు. అంటే పూర్తి స్థాయిలో పవిత్రం కాబడలేదు కాబట్టి ఇంకా కొంత భావావేశాలకు మనకు గురేదానికి అవకాశం ఉంది. అప్పుడు ధ్రువుడి శంకు శబ్దం వినగానే యక్షులు దాడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇంక ఈయన అల్కాపూర్కి వెళ్లే క్రమంలో సో యక్షులు ఆ ఆ అలకాపురిని బయట ఉండి ఎవరైతే కాపలా కాస్తున్నారో సో వాళ్ళు ధ్రువుడి యొక్క శంకు శబ్దం వినంగానే వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. మొట్టమొదట స్టార్టింగ్ లో బాణాలతో మొదలైంది, కానీ కాలక్రమంలో ఒక్కసారిగా 1,30,000 మంది యక్షులు వివిధ ఆయుధాలతో ధ్రువుడి పైన, తన రథం పైన, తన రథసారథి పైన మూకముడి దాడులు చేశారనమాట. 1,30,000 మంది యక్షులు ఆయుధాలు కురవడంతో ధ్రువుడు పూర్తిగా కప్పివేయబడ్డాడు. ఆయుధాలు మొత్తం పై ఆయన మీద పడిపోయాయి అనమాట. అంటే ఆయుధాలతో అంత దాడి చేస్తున్నారు అనమాట. 1,30,000 మంది అంటే సామాన్య విషయం కాదు. సో ఆ ఆయుధాలన్నీ ఆయన మీద పడిపోయేసరికి ధ్రువుడు ఆ ఆ ఆయుధాల లోపల ఆ, కప్పివేయబడ్డాడు. అంటే పైన అన్ని ఆయుధాలే కనబడుతున్నాయి, ధ్రువుడు ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే ఆ ఆయుధాలు కింద కప్పవేయబడ్డాడు అనమాట ధ్రువుడు. దీన్ని మన ఆచార్యులు వివిధ రకాలుగా పోలుస్తున్నారు అనమాట. ధ్రువుడికి యక్షులకు మధ్య జరిగినటువంటి ఈ యుద్ధ సన్నివేశం ధ్రువుడి యొక్క ఆ, అదేమంటారు, సామర్థ్యాన్ని ఆ, కీర్తిస్తూ అక్కడ జరిగిన సంఘటనల్ని కొన్ని కొన్ని ఆ, ఉపమానాలు ఇస్తూ ఆ సన్నివేశాన్ని వాళ్ళు వివరిస్తున్నారు అనమాట ఆచార్యులు. ఇప్పుడు ఎట్లా కోసం పర్వతాలు చూడు, పర్వతాలు వర్షంతో కప్పబడినట్లు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చెప్పారు, భీకరమైన వర్షం వచ్చినప్పుడు ఆ పర్వతాలు మొత్తం వర్షంతో కప్పబడినట్లుగానే ధ్రువుడు ఇప్పుడు ఆయుధాలతో కప్పబడిపోయినాడు. కానీ ఆ వర్షం పడడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్ గా అంతా మురికంతా పోయి చాలా చక్కగా అందంగా కనబడుతుంది పర్వతం. అలాగే ఈ ధ్రువుడి పైన పడినటువంటి ఈ ఆయుధాలు ధ్రువుడి యొక్క అసమర్థత అంతా కూడా పోయి తన శక్తి పుంజుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఒక్కోసారి మనకి బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలన్నీ కూడా ఒక్కోసారి మనకి అనుకోని విధంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ బలహీనతల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితులు మనకు కొన్ని నేర్పిస్తాయి మనకి ఆ కొన్ని ఆలోచించేటువంటి స్థితిని మనకి కలిగిస్తాయి అన్నమాట కొన్ని కొన్ని సన్నివేశాలు. ఒక్కోసారి మనకి ఇంతకుముందు మనకు కొన్ని బలహీనతలు, ఈరోజు మనం ఇప్పుడు మన భక్తిలోకి రాగానే ఆ బలహీనతలన్నీ తొలగిపోయి ఆ అసమర్థత నుంచి బయటకు వచ్చి మన ఇప్పుడు బలంగా మన మనసుని స్థిరంగా పెట్టుకోవడానికి అవకాశం, స్థిరంగా ఇప్పుడు పెట్టుకోగలుగుతున్నాం కొంతవరకు. అంటే కొన్ని సన్నివేశాలు భక్తిలో మనకి అటువంటి స్థితిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆ ఆయుధాలన్నీ తన మీద పడ్డాయి, కానీ తన శక్తిని, తన సామర్థ్యాన్ని, శక్తిని నిరూపించుకునే ఒక గొప్ప అవకాశం కూడా తనకు దొరికింది ఇప్పుడు. కాబట్టి ఒక్కోసారి మన మీద వచ్చేటువంటి అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా మన యొక్క ప్రగతికి, ఎదుగుదలకి అవి ఆటంకాల కింద మనం తీసుకోకూడదు అనమాట. వాటిల్ని మనం అవకాశాల కింద తీసుకోవాలి.
ఏది ఎదగడానికి అవకాశం కింద తీసుకోవాలి, ఎదగడానికి ఒక మెట్లులాగా వాటిని మనం పరిగణించాలి. అందుకని ఇక్కడ ధ్రువుడు ఎక్కడ కూడా అన్ని ఆయుధాల మీద పడినా కూడా తన యొక్క సామర్థ్యాన్ని ఇంకా నిరూపించుకోవడానికి, ఒకవేళ ఇంకేదైనా బలహీనతలు ఉంటే వాటిని వాటిని ఎదుర్కోవడానికి లేదా వాటిని దాటి తన శక్తిని నిరూపించుకోవడానికి కావాల్సిన ఒక గొప్ప అవకాశం కింద ధ్రువుడు దీన్ని తీసుకోబోతున్నాడు అన్నమాట. అయితే ఎప్పుడైతే ఆ ఆ ఆయుధాలన్నీ మీద పైకి వచ్చి ఆయన మీద పడ్డాయో, ఆయుధాలన్నీ యక్షులంతా కూడా పూర్తిగా ఆయన చుట్టుముట్టేశారో, ఆవిడ ఎలా కనిపించిందంటే యక్షుల్లో ధ్రువుడు కలిసిపోయినట్టుగా ఉన్నాడు అనమాట. అంటే యక్షులు పూర్తిగా ధ్రువుడిని ఆ సమాప్తం చేసేసారా, ధ్రువుడు అసలు ఆయన ధ్రువుడు శబ్దం చేయట్లేదు, ధ్రువుడు అసలు కనిపించట్లేదు. అక్కడ కనీసం ఉన్న ఛాయలు కూడా ఏం కనబడట్లే అక్కడ బతికున్నట్లుగా. ఇది చూసినట్టు సిద్ధ సమూహం అంటే వీళ్ళు కూడా ఋషుల్లాగా తపస్సుల్లాగా సిద్ధులు ఉన్నారు అనమాట. వీళ్ళందరూ చూసి కన్నీరు పెట్టుకున్నారు అనమాట. అయ్యో, ధ్రువుడికి ధ్రువుడు ఇప్పుడు చాలా భయంకర ప్రమాదంలో ఉన్నాడా ధ్రువుడు. అంటే ధ్రువుడు ఆ, అక్కడ మటుమాయం అయిపోయాడా ఇక్కడ. దీన్ని ఎలా పోస్తారంటే ఆచార్యులు సముద్ర తీరంలో అస్తమించిన సూర్యుడు లాగా. సముద్ర తీరంలో అప్పుడప్పుడు మనం బీచ్కి వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో నుంచి మనం చూస్తే సూర్యుడు లోపలికి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోయాడు, సముద్రంలో కలిసిపోయాడు అన్నట్టుగా ఉంది. అంటే కనుమరుగు అయిపోయాడేమో. అట్లాని ఇక్కడ కూడా యక్షులు అలాగే సారీ, సిద్ధ సమూహం అలా అనుకుంటున్నారు. అయ్యో, ధ్రువుడు పూర్తిగా అక్కడి నుంచి మాయమైపోయాడా అని. యాక్చువల్ గా సూర్యుడు సముద్రంలో మునిగినట్టుగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా మునిగిపోడు కదా సూర్యుడు. సూర్యుడికి ఎటువంటి హాని జరగదు. అలాగే ధ్రువుడు ప్రస్తుతానికి ఆ ఆయుధాలతో కప్పబడిన యక్షులతో పూర్తిగా చుట్టుముట్టబడినా కూడా ధ్రువుడు అక్కడ తన యొక్క అంతం కాదనమాట. అది మళ్ళీ సూర్యుడు ఎలాగైతే మళ్ళీ ఉదయిస్తాడో అట్లాగే ధ్రువుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా బయటకు వస్తాడు. కాబట్టి ఇది ధ్రువుడికి కష్టమేమి కాదు, ఇది ధ్రువుడికి అని చెప్పి ఆచార్యులు వివరిస్తున్నారు. యక్షులు ఇప్పుడు ఈ స్థితిని చూసినటువంటి యక్షులు ఆల్మోస్ట్ మన విజయానికి అంచుకొచ్చేసాము, ఇంకా ధ్రువుడి యొక్క పని అయిపోయింది, ధ్రువుడు ఇప్పటి వరకు ధ్రువుల కదలిక లేదు, ఇన్ని ఆయుధాలు తన మీద కుప్పివేయబడగా ధ్రువుడిలో ఎటువంటి చలనం లేదు అంటే ఇంకా ధ్రువుడు ఇక్కడితో తన ప్రాణాలు ముగిసినట్లేను అని వాళ్ళు ఆల్మోస్ట్ విజయ అంచుల్లో వాళ్ళు ఆ, ఉంటూ వాళ్ళు సంబరాలు సిద్ధంగా ఉన్నారు అనమాట. కానీ ఆ టైంలో ధ్రువుడు మళ్ళా పుంజుకున్నాడు అనమాట. సూర్యుడు ఎలాగైతే తిరిగి మంచుని ఛేదించి కనిపించినట్లుగా మంచుకి సూర్యుడు ఎప్పటికీ కప్పలేదు, అలాగే ధ్రువుడి యొక్క సామర్థ్యాన్ని, శక్తిని గాని గొప్పతనాన్ని కూడా అంతే, అది కూడా ఎవరు కప్పివేయలేరు అని చెప్పి ఆచార్యులు వివరిస్తున్నాడు. యక్షుల ఆయుధాలని ధ్రువుడు తన బాణాలతో చెల్లాచెదురు చేశాడు. ఆయుధాలు వేశారు కదా, ఫుల్ యక్షులు ఆయుధాలు వేస్తూ వస్తున్నారు. ధ్రువుడు తన బాణాలతో ఆయుధాలు మొత్తం చెల్లాచెదురు చేస్తున్నాడు అనమాట. ఎట్లయితే వాయువు మేఘాలు చెల్లాచెదురు చేసినట్లుగా ధ్రువుడు విల్లు నుండి విడిచిన బాణాలు యక్షుల్లో నిరాశ భావన కలిగించింది. జస్ట్ కొంత సమయం ముందర యక్షులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు యుద్ధంలో. ఇప్పుడు చూస్తే ధ్రువుడు ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఒక్కసారిగా ఇక్కడ సన్నివేశ పరిస్థితులన్నీ మారిపోయాయి అన్నమాట. ఇంతకుముందు ధ్రువుడు ఆత్మరక్షణలో ఉన్నట్టుగా అనిపించాడు, ఇప్పుడు యక్షులు ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనబడుతున్నారు మనకి. అట్లాగే ధ్రువుడి యొక్క బాణాలు వారి శరీరాల్లో చొచ్చుకొని పోయాయి. ఎట్లయితే ఉరుములు కొండల్లో చొచ్చుకొని పోయినట్లుగా పర్వతం లాంటి ధ్రువుడు యక్షుల దాడిని తట్టుకున్నాడు, కానీ యక్షులు ధ్రువుడి చే చంపబడ్డారు.
సో బాణాలు చొచ్చుకోబోతున్నాయి వాళ్ళ శరీరాల్లో. ఎలా అయితే అప్పుడు చూస్తాం ఒకసారి మెరుపులు ఉరుములు, ఒకసారి ఏదో పర్వతం మీద చొచ్చుకోబోయినట్లుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. కానీ ధ్రువుడు ఒకేసారి, ఇంతకు ముందు ధ్రువుడేమో యక్షుల దాడిని తట్టుకున్నాడు. కానీ ఇప్పుడు యక్షులు ధ్రువుడిని దాడిని తట్టుకోలేకపోయి వాళ్ళు చెప్పబడుతున్నారు అన్నమాట ఇప్పుడు. సో చెల్లాచెదురుగా పడినటువంటి వారి ఆయుధాలు ఆభరణాలను చూసి గాయపడ్డ యక్షులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళ అవయవాలు, కాళ్ళు చేతులు మొండాలు ఎట్లా పడితే అట్లా చెల్లాచెదురుగా యుద్ధ రంగంలో పడినాయి అన్నమాట. అలాగే యుద్ధ సమయంలో వాళ్ళు వేసుకున్నటువంటి ఎన్నో కవచాలు, కిరీటాలు, అన్ని ఆభరణాలు, అన్ని యుద్ధ ఆభరణాలన్నీ అక్కడ పడున్నాయి అన్నమాట. ఇవన్నీ చూసి భయం వేసింది అన్నమాట యక్షులకి, మిగిలిన వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అప్పుడు పారిపోయేసరికి అక్కడ ఎవ్వరు కనిపించారు అనమాట. మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది అక్కడ. ఇప్పుడు ధ్రువుడు అనుకున్నాడు, ఇంకెవరు లేరు కాబట్టి, వీళ్ళు పారిపోయారు కాబట్టి ఇంకా మనకి అడ్డు లేదు కాబట్టి మన అలకాపురిలోకి ప్రవేశించాలనుకున్నాడు. కానీ ధ్రువుడికి ఎక్కడో కొంచెం డౌట్ ఉంది. యక్షులు సామాన్యులు కాదనమాట. వాళ్ళు కనబడకుండానే మాయలు, మంత్రాలు, తంత్రాలు చేయగలుగుతారు అన్నమాట. వాళ్ళకి కనబడకుండానే ఎన్నో మాయా విన్యాసాలని వాళ్ళు వాళ్ళు చూపించగలుగుతారు ఈ ప్రకృతిలో. అవన్నీ ఉన్నట్టుగా ఉంటాయి కానీ యాక్చువల్గా అవి లేవు, కానీ ఉన్నట్టుగా మన మీద దాడి చేస్తున్నట్టుగా అవి కనిపిస్తాయి అన్నమాట. అట్లాంటి ఒక మాయా శక్తివంతమైన తంత్రమైనటువంటి కొన్ని విన్యాసాలు ధ్రువుడిపై వాళ్ళు ప్రయోగిస్తారనమాట వాళ్ళు. ఏదో భీకరమైన శబ్దాలతో దుమ్ము తుఫాను, అలాగే రక్తము, చీము, మలమూత్రాల వర్షం కురిపించారనమాట వాళ్ళు. యాక్చువల్ గా వాస్తవానికి అయితే అవి కురవట్లేదు, కానీ చూస్తే ఎలా ఉందంటే అవన్నీ మన మీదకి వచ్చి మన మీద పడుతున్నాయేమో అని. ఇవన్నీ ఎట్లా అంటే, మన సినిమా హాల్కి 3D సినిమాకి వెళ్తాం అనుకోండి. 3D సినిమాకి వెళ్తే మనకి కలతాలు ఇస్తారు. ఆ కలతాలతో మనం చూస్తే ఏమవుతుంది, అది ఎక్కడో తెర మీద ఉన్నా కూడా అవి వచ్చి మన మీద పడుతున్నట్టుగా మనకి ఎలాగైతే ఒక విధమైనటువంటి కనికట్టులాగా మనకి ఆ మాయ మనకు కనబడుతుంది. మాయలాగా యాక్చువల్గా అక్కడ లేదు, కానీ నిజంగా మన మీదకి వచ్చి అవి దాడి చేస్తున్నాయేమో, మన మీదకి వేసేసారేమో, అది మన మీద పడిపోయిందేమో, మనకు ఒక ఉలిక్కి పడతాం కదా అట్లాగా. కానీ ఇదంతా కూడా ఏవైతే మన కళ్ళద్దాలు, 3D కళ్ళద్దాలు ఉన్నాయో ఆ 3D కళ్ళద్దాల యొక్క ప్రభావం అది. అలాగే చూడ్డానికేమో రక్తము, మలమూత్రాలు, చీము, వర్షం కురుస్తా ఉంది. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఆ యక్షులు రకరకాల ఈ విన్యాసాలు వాళ్ళు చేస్తున్నారు అనమాట వాళ్ళు. అది ఆకాశంలో ఒక పర్వతం ఉండి ఆ పర్వతం నుండి ఎన్నో బండరాళ్ళ మీద పడుతున్నట్టుగా తనకు అనిపిస్తా ఉంది ధ్రువుడికి. ఇవన్నీ కూడా యక్షుల యొక్క వివిధ వివిధ వాళ్ళ కనికట్టుతో చేసేటువంటి వివిధ విన్యాసాలు అనమాట ఇవన్నీ. అలాగే జంతువులు తనపై దాడికి రావడం చూస్తున్నాడు అన్నమాట. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు జంతువులు ఏం చేస్తాయి, అసలు రావు. కానీ అక్కడ అవన్నీ వచ్చి ఆయన్ని దాడి చేస్తుంటే తనకు అనిపిస్తా ఉంది. అలాగే సముద్రం ఉక్రోషంతో ముంచేసినట్లుగా కనిపించింది. అప్పుడు ఇవన్నీ గమనించినటువంటి ఋషులు, అక్కడ సమూహం, బ్రాహ్మణ సమూహం అంతా ధ్రువుడిని ఉత్సాహపరుస్తూ, భగవంతుడు ఎవరైతే పేరున్నారో సారంగ దానవ అనేటువంటి భగవంతుడి యొక్క అవతారాన్ని వాళ్ళు నామ మంత్రంతో వాళ్ళు ప్రార్థించారనమాట. వాళ్ళు భగవంతుడిని వేడుకున్నారు, ధ్రువుడి కోసం వాళ్ళు ప్రార్థించారన్నమాట. ఎందుకు ఈ సారంగ దానవ అంటే, ఆయన నామ మాత్రంతో పలుకుతాడు, రెండు మరణం నుంచి రక్షిస్తాడు ఆయన. సో ధ్రువుడికి రక్షణ కావాలి ఇప్పుడు, ఎందుకంటే యక్షుడు కనబడకుండా దాడి చేస్తున్నారు. సో అది తట్టుకొని నిలబడి, ఇప్పుడు ఎదురుగా కనబడితే శత్రువు మనం ఏదో ఒక విధంగా మనం కొన్ని కొన్ని ప్లాన్లు వేసుకొని మనం సిద్ధంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ కనబడకుండానే రకరకాలుగా తనకి హాని కలుగుతా ఉందండి. కాబట్టి వీళ్ళందరూ కూడా సారంగ దానం అనేటువంటి అవతారానికి అవి వీళ్ళు ప్రార్థించినప్పుడు ఆయనకి ఆ రక్షణ కల్పించాలనే భావంతో వాళ్ళు ప్రార్థించారండి. ఆ తర్వాత వాళ్ళు ధ్రువుడికి ఒక విషయం చెప్పారు, గుర్తు చేశారన్నమాట. నీ దగ్గర నారాయణాస్త్రం ఉంది కదా,
దయచేసి అది ప్రయోగించు. ఆ నారాయణాస్త్రం ముందర ఈ మాయా విన్యాసాలన్నీ కూడా పూర్తిగా ఇక్కడి నుంచి తొలగిపోతాయి అని చెప్పి అని గుర్తు చేశారనమాట. సో ఈ విధంగా ఈ యుద్ధ రంగంలో యక్షులు ధ్రువుడికి మధ్య జరిగేటువంటి ఈ భీకర పోరులో ఒకసారి యక్షులు యక్షులకి పెద్దపీట వాళ్ళకి అనుకూలంగా మొదటి భాగం యక్షులకి కాలం కలిసి వచ్చినట్టుగా ఉనింది. కానీ తర్వాత ధ్రువుడు ఆ యక్షులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. సో క్రమక్రమంగా యక్షులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఆ యుద్ధ రంగంలో ఈ ధ్రువుడి యొక్క ఆ దాడులు ఒకవైపు నుంచి, యక్షుల వైపు దాడులు ఇంకోవైపు నుంచి ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ యక్షులు ఇంక మా వల్ల కాదు అని వాళ్ళు చేతులు తీసినా కూడా ధ్రువుడి యొక్క కోపం ఇంకా ఆగదన్నమాట అక్కడ. ఇది గమనించినటువంటి బ్రహ్మ, అలాగే స్వయంభువ మను, వీళ్ళందరూ స్వయంగా వెళ్ళి ధ్రువుడిని తన కోపాన్ని తగ్గించుకోమంటారు. ఇది సరైనటువంటి ఆ విధానం కాదు. ఇటువంటి గుణాలు మనకి మేలు చేయవు అని చెప్పి ధ్రువుడిని శాంతింపరిచి ఆ తర్వాత యక్షుల మీద తన యొక్క దాడిని పూర్తిగా ఆపేస్తాడు అన్నమాట. సో అయితే వచ్చే అధ్యాయంలో స్వయంభూమను స్వయంగా కొన్ని సూచనలు, కొన్ని మా ఈ జీవితానికి సంబంధించిన కొన్ని ఆ, గొప్ప పాఠాలు ధ్రువుడు ద్వారా మనకి నేర్పిస్తారు అనమాట. ఎస్పెషల్ గా కోపం సంబంధించిన విషయం. ఈ కోపం ఎలా అసలు ఈ కోపం వస్తుంది, ఈ కోపం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏంటి, దాని నుంచి మనం ఏ విధంగా మనం బయటపడాలి. ఎందుకంటే ఒక చక్కనటువంటి స్థితిలో ఉన్నటువంటి ధ్రువుడు ఇక్కడ ఆ, ఎంతవరకు ఈ కోపాన్ని వినియోగించాలి, ఆ వినియోగించుకుంటూ ఎంతవరకు ధర్మాన్ని కాపాడాలి అన్న విషయాన్ని ధ్రువుడు మర్చిపోయాడు. అది మంచిది కాదని ఆయన పెద్దనైనటువంటి స్వయంభూమను స్వయంగా వచ్చి ధ్రువుడికి ఆ శాంతింపజేసుకొని ఇక మీదట యక్షుల మీద ఉన్న తన యొక్క యుద్ధాన్ని ఆపేయమని చెప్పేసి ఆయన ఉంచుతాడు అనమాట. సో ఆ సన్నివేశాలు ఏంటి అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం సో వచ్చే క్లాస్ లో చూసుకుంటాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय. अनंत कोटि वैष्णव गुरु श्रील